తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్కు అరుదైన గౌరవం. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు పురస్కారాల పంట. తెలంగాణ పోలీసులు వెరీపాస్ యాప్ పాస్పోర్ట్లో దేశానికి నాయకత్వం వహిస్తుంది. ధృవీకరణ సామర్థ్యం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బి శివేందర్ రెడ్డి రేపు న్యూఢిల్లీలో అవార్డు అందుకున్న నేపథ్యం ఉంది. నిజంగా ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ఒక ఇప్పుడు కాబోయే డీజీపీ రేస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అరుదైనటువంటి అవకాశం పాస్పోర్ట్ రంగంలో కానీ, ఇలా ఉన్నటువంటి వ్యవస్థలు కానీ, పోలీసు యంత్రాంగానికి కావలసినటువంటి సదుపాయాలు, పోలీసు యంత్రాంగం ఇలా సుభిష్టంగా, ఇలా సంతోషంగా, ఇలా ప్రభుత్వానికి ఇలా అతి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ ప్రధానమైనది. పోలీసు వ్యవస్థలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇలా ఆర్నిషలు కష్టపడినటువంటి శివేందర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారికి నిజంగా ఆయన ఒక అరుదైన అవార్డు రావడం, దానికి సంబంధించి ఢిల్లీలో ఈరోజు తీసుకోవడం నిజంగా ఒక శుభ పరిణామం. దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి వార్త. ఎందుకోసం అంటే శివేందర్ రెడ్డి సార్ ఎప్పుడున్నా ఒక గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, ఎప్పుడు సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం, సమాజం పట్ల ఎప్పుడు బాగుండాలి, వ్యవస్థలో అందరూ సమానమని చెప్పుకున్నటువంటి గొప్ప మేధావి, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. నిజంగా గర్వపడేటువంటి రోజు. అరుదైనటువంటి అవార్డు రావడం నిజంగా తెలంగాణకే ఒక గొప్పగా చెప్పుకున్నటువంటి నేపథ్యం. కీలక విజయ కోలమానాలు. భారతదేశం అంతటా వేగవంతమైన సగటు ధృవీకరణ సమయం. డైనమిక్ రీఅసైన్మెంట్ సామర్థ్యం కారణంగా చాలా పోలీస్ స్టేషన్లో జీరో బ్యాక్లాగ్ పౌరుల అభిప్రాయం. పరస్పర డేటా ఆధారంగా 90% కంటే ఎక్కువ దరఖాస్తుదారుల సంతృప్తి రేటు. రాష్ట్రవ్యాప్తంగా రియల్ టైం పర్యవేక్షణలో రోజువారీ సగటు 2000 పాస్పోర్ట్ ధృవీకరణలో ప్రాసెస్ చేయబడ్డాయి. వార్షిక వాల్యూమ్లో 8 లక్షల పైగా ఉన్న ఇంటెలిజెన్స్ సిస్టంలో డేటా విశ్లేషణలతో ఏకీకరణ ద్వారా మోసపూరిత పాస్పోర్ట్ దరఖాస్తును గుర్తించడం, నిరోధించడం, ఖరీదైన హార్డ్వేర్ భర్తీ అవసరం లేకుండా వెరీ ఫాస్ట్ ఇప్పటికే ఉన్న పరికరంలో పనిచేస్తున్న తెలంగాణ పోలీసులకు గణనీయమైన ఖర్చు ఆదా. వెరీ ఫాస్ట్ ముఖ్య లక్షణాలు. సమర్థవంతమైనటువంటి వర్క్లో ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులు, ఎఫ్ఈఓలు, ఇన్స్పెక్టర్లు, ఏసీబీలు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ సేవలతో కూడిన బహుళ స్థాయి ధృవీకరణ కలిసే లోపాలు పరిపూర్ణ జవాబుదారాన్ని నిర్దేశిస్తుంది. డైనమిక్ అసైన్మెంట్ ఉన్నటువంటి రియల్ టైం ఎస్ఎంఎస్ హెచ్చరికలు, పారదర్శక జవాబుదారీతనం, ముగింపు ఉన్నటువంటి నేపథ్యం. సమర్థవంతమైన పాలన, పౌరసేవ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసు నిబద్ధతకు వెరీపాస్ అప్లికేషన్ నిదర్శనం. ఇది రాష్ట్ర పెద్ద డిజిటల్ పరివర్తన ఏజెంట్ ప్రతిబింబిస్తుంది. పోలీసు అధునీకరణ సేవ బట్వాడ జాతీయ భద్రత ఫలితాలను ఎలా నేరుగా మెరుగుపరుస్తుందో పరిస్థితుంది. పాస్పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ పోలీసు బంగారు ప్రమాణాన్ని సెట్ చేయడం గర్వంగా ఉంది. ఈ స్థలంలో నిరంతర ఆవిష్కరణ కోసం ఎదురుస్తుంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి శివేందర్ రెడ్డి ఐపీఎస్ ప్రతి సంవత్సరం పాస్పోర్ట్ సేవ దివస్గా జరుపుకునే జూన్ 24 న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి నుండి ఎక్సలెన్స్ సర్టిఫికేట్ అందుకున్న నేపథ్యం కూడా ఉంది. ఎక్సలెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్న నేపథ్యం జూన్ 24 అంటే ఈరోజే. అంటే ఒక బలమైనటువంటి నేపథ్యం. ఏ అయితే సర్టిఫికేట్ తీసుకున్న నేపథ్యం ఉందో సర్టిఫికేట్తో పాటు ఆయన గౌరవాన్ని కూడా పెంచేటువంటి నేపథ్యం ఉంది. ఇది ప్రధానమైనటువంటి నేపథ్యం.